2025 సంవత్సరం మే నెల రెండవ రాశి వృషభ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే నెల రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి చాలా బాగుంది. ఎవరు పట్ట పగ్గాలు లేవు. శని 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏకాశానికి 11ంటికి వస్తాడు. ఇప్పుడు వృషభ రాశికి 11ంట శని, రాహువు, బుధుడు, శుక్రుడు. అయితే రాహు మాత్రం 18వ తారీఖు మే నెల 18వ తారీఖు కుంభానికి వస్తున్నాడు. అయితే ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా, మనకు ఏదైనా మంచి చెబుతారేమో అనేది ఎదురు చూస్తారు. మంచి చెబుతారని ఎదురు చూస్తారు. ఆ చెప్పేవాళ్ళని బాగా లెక్కలో పెట్టుకుంటారు. చెడు చెప్పేవాళ్ళని గురించి ఆలోచించరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ముందు చెడుని చెప్పుకోవడం అవసరం. మంచి అనుభవించాలి అనుకుంటే చెడుని చెప్పుకోవాలి. ఒకడు విపరీతమైన పుణ్యం చేశాడండి, కొద్దిగా పాపం చేశాడు. సరే, యమలోకం తీసుకెళ్ళారు. యమధర్మరాజు అంటారు. యమధర్మరాజు కూడా తన ఇష్ట ప్రకారం చేయడు. ఆ వచ్చిన వాడిని చూసి అయ్యో పాపం ఇంత పుణ్యం చేసుకున్నాడే, చేసుకుంది కొద్దిగా పాపం కదా అని అనుకుంటే, ఏమనుభవిస్తావయ్యా అంటే, కొద్దిగానే కదా పాపం, నేను ఈ పాపం ఇప్పుడు అనుభవించేస్తాను, మొత్తం పుణ్యం అనుభవించవచ్చు అనుకున్నట్ట. సరే, పాపబుద్ధి ఎట్లా ఉంటుందంటే, మంచి అందమైన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎమ్మడబడ్డాడు. ఈ పాపం ఇంకా పెరిగింది, ఇంకా పాపం ఇంకా పెరిగింది. వాడు మాంసాహారి అయినప్పటికల్లా రకరకాల జీవరాశులను తింటానికి అలవాటు పడ్డాడు. వాటిని జీవహింస చేశాడు. ఈ పాపం పెరిగి 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 పుణ్యం మాత్రం తరిగి 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 మొత్తం పుణ్యం లేకుండా పోయింది. ఊరు చేసిన పని ఆ పని. దానివల్ల వాడికి వచ్చిన లాభం ఏమన్నా ఉందా? యమధర్మరాజు ఎప్పుడు కూడా తన నెత్తి మీద ఏమీ పెట్టుకోడు. సరే, వీడు ఇట్లా చేశాడండి. ఇంకోడు వచ్చాడు, వాడేమో పాపం ఎక్కువ చేశాడు, పుణ్యం చాలా కొద్దిగా చేశాడు. రెండవ లైన్లో వస్తున్నారు. చిత్రగుప్తుని ఏమయ్యా లెక్క, వీడు విపరీతమైన పుణ్యం చేశాడు, పాపం చేశాడు, కొద్దిగానే పుణ్యం చేశాడు అన్నాడు. ఏమయ్యా నువ్వు పాపం అనుభవిస్తావు, పుణ్యం అనుభవిస్తావు? నేను పుణ్యమే అనుభవిస్తా అన్నాడు. ఈ పుణ్యం అనుభవించాలంతా వెళ్ళాడు. వీడు చేసిన పుణ్యం సూక్ష్మంలో మోక్షం అంటారు. ఆ సూక్ష్మంలో మోక్షం ఏంటంటే, మరి దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది. ధర్మరాజు ఏమో అశ్వమేధ యాగం చేశాడు. ఈయన దగ్గర బంగారం లేదు, మట్టి గడ్డలు ఇస్తే బంగారం అయింది. వాడు బంగారం ఇచ్చాడు, దానం చేసుకున్నాడు, పుణ్యం వచ్చింది. అట్లాగే వీడు విష్ణులో, ఏరా నీకేం కావాలరా? వీడు చేసిన పుణ్యానికి విష్ణుమూర్తి దగ్గర సింహాసనం కూర్చుండే అవకాశం వచ్చింది. నాకు ఆ సింహాసనం చాలన్నాడు. సరే, సింహాసనం తీసుకున్నాడు. ఇంకా ఒక నిమిషమే, ఆ నిమిషంలో వాడు ఇంకేం చేయాలి? ఎవరైతే యమలోకంలో బంధింపబడ్డారో వాళ్ళ మొత్తం వదిలేయమన్నాడు. పాపం చేసిన వాళ్ళు మొత్తం పుణ్యవంతులైపోయినారు. సరే, చివరికి ఏమైంది? విష్ణుమూర్తి అంత గొప్పవాడైనాడు. నీ తెలివితేటలు ఏమైనాయి? మరి ఎక్కువ పుణ్యం చేసుకున్నవాడేమో నరకంలోనే తెచ్చాడు, ఎక్కువ పాపం చేసుకున్నవాడేమో సాక్షాత్తు విష్ణువులో ఐక్యమైనాడు. మే నెల 18వ తారీఖు వరకు మీ జీవితం చాలా బాగుంది. ఎవడైనా మీ ఆస్తులు కబ్జా చేసినా, మీరెవరికైనా తాకట్టు పెట్టుంటే, మరి మీ చేత సంతకం పెట్టించుకునేటప్పుడు రాసుకున్న అమౌంట్ ఒకటి, దాన్ని ఇంకో రకంగా చెరిపేసి ఎక్స్ట్రా రాసుకొని మీరు బాగా తీర్చలేకుండా మీ ఆస్తి కాజేయటానికి ప్రయత్నం చేసిన వాడు కానీ, మీ ఆస్తిని ఆక్రమించిన వాడు కానీ, మీ అన్నదమ్ముల్లో ఎవరైనా సరే ఆస్తులు మీకు రాకుండా బ్లాక్ చేసి ఉంటే కానీ 18వ తారీఖు లోపల మీ ఆస్తులు మీకు రావటానికి మంచి సమయం బాగుంది. మరి గురువు మాత్రం పూర్తిగా బాగాలేడు. ఈ గురువు వల్ల సమస్యలే, రవి వల్ల సమస్యలే, కేతు వల్ల సమస్యలే.
తర్వాత బంగారం కొనుక్కుంటానికి వీలుంది, భూమి కొనుక్కుంటా. బంగారం అంటే అసలు బంగారం భూమే. బంగారం అంటారు. పుట్ట దగ్గరికి పోతే బంగారం తెచ్చావా అంటారు. ఆ మట్టి చెవులో పెడతారు, అది బంగారం. చెవులకు ఆభరణాలు ఏంటంటే పుట్ట దగ్గర మట్టి ఆభరణం అంటారు. కాబట్టి భూమి కొనుక్కుంటానికి అవకాశం ఉంది, మంచి అవకాశం. కానీ గోచారం అంటారు, జన్మ నక్షత్ర రీత్యా చెప్పేది గోచారం. గోచారం 25 వంతులే వస్తుంది. ఈ 25 వంతులు కాకుండా నీకు గ్రహచారం కావాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాని ద్వారా మీకు గ్రహచారం వస్తుంది. ఈ గ్రహచారం రావాలి అంటే మీ తారీఖు, నెల, సంవత్సరం, టైము మాకు పంపించి దానికి తగిన ఫీజు వేసి మీ జాతకం చెప్పించుకోండి. ఈ మంచిని నేను చెప్పానే, ఇందాక ఒక కథ చెప్పా. ఆ కథలో పాపం మొత్తం పుణ్యం అయిపోయింది. మరి ఈ డబ్బులే కాదు, ఈ వచ్చేవే కాదు, ఇంకా మీకు ఎక్కువ రావాలంటే ఆ కథను ఒకసారి వినండి.